ఈ వీడియోలో సచ్ ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ప్రెజెంట్ రిలీజ్ అయింది సీజన్ 1 విత్ 6 ఎపిసోడ్స్‌తో రిలీజ్ అయింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు 40-45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక డానిష్ వెబ్ సిరీస్‌కి రీమేక్ భయ్యా. ఆ సిరీస్ పేరు వచ్చేసి ఫర్ బ్రైట్ డెల్సన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకో పేరు ది కిల్లింగ్ అని కూడా ఉంటుంది. ఐ థింక్ సో. ఆ సిరీస్ అయితే మీకు 3 సీజన్స్‌తో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అందులోంచి దీన్ని రీమేక్ చేయడం అయితే జరిగి సచ్ ది నైనా కేస్ అని ఫస్ట్ కేస్‌ని వీళ్ళు సీజన్ 1 కింద అయితే తీసుకొచ్చారు. ఇంకా సీజన్ 2 లాంటివి అయితే వస్తూనే ఉంటాయి. ప్రెజెంట్ తెలుగు డబ్బింగ్‌తో జియో హాట్‌స్టార్‌లోకి అయితే వచ్చింది. స్టోరీ ప్రొడక్షన్‌కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ సంయుక్త దాస్ తనైతే ఏసీబీ కింద అయితే వచ్చేస్తుంటుంది. తను అహ్మదాబాద్‌కి మూవ్ అయిపోతున్న టైంలో మర్డర్ కేస్ అయితే జరుగుద్ది. నైనా అనే అమ్మాయిది. ఆఫ్టర్ దట్ ఆ కేస్‌ని ఆమె ఎలా సాల్వ్ చేసింది, ఆమె జాబ్ వదిలేసి వెళ్ళిపోయిందా లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ అన్నమాట ఇది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు గనుక తెలుగు మూవీస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్‌తో పాటు అదర్ లాంగ్వేజెస్‌కి సంబంధించిన కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్యా. త్రూ ఔట్ ద సిరీస్ నేనైతే ఎంజాయ్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్‌కి కావాల్సింది మెయిన్‌గా ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, మిస్టరీ కానీ, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ట్విస్ట్‌లు గాని ప్రతిదీ వర్కౌట్ అవుతేనే మనకి ఆ హుక్ అన్నది క్రియేట్ అవుతది. మనం కూడా చివరి వరకు ఎంజాయ్ చేస్తాం. ఈ సిరీస్‌లో అదైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్‌గా స్టోరీ చాలా సింపుల్ అండ్ రొటీన్‌గా ఉంటుంది. బట్ ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆన్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. చాలా సెటప్స్ ఉంటాయి. చాలా పే ఆఫ్ సీన్స్ ఉంటాయి. అండ్ మెయిన్‌గా మీ బ్రెయిన్‌తో ఆడుకుంటారు భయ్యా. లిటరల్లీ ఆడుకుంటారు. అంటే ఈ టైప్ ఆఫ్ సీరీస్ మనం చాలానే చూసాం. బట్ ఇందులో ఒక కొత్త ఎలిమెంట్స్‌ని కూడా క్రియేట్ చేస్తారు. అండ్ మెయిన్‌గా పజిల్స్ అనేవి బాగా క్రియేట్ అవుతాయి. మీలో మీరు చాలా గెస్సింగ్స్ అయితే చేసుకుంటారు. కిల్లర్ ఎవరు అన్న మిస్టరీని చివరి వరకు 6 ఎపిసోడ్స్ లాస్ట్ వరకు హోల్డ్ చేసి పట్టుకుంటారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్‌గా మెయిన్ లీడ్ సంయుక్త దాస్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా డీల్ చేస్తారు. అండ్ తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ గాని రెండింటిని బ్యాలెన్స్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇలాంటి సీరీస్‌లు కొంతమందికి ఆ పర్సనల్ అన్నది సెట్ అవ్వకపోవచ్చు. నాకు కూడా అక్కడక్కడ పర్సనల్ డ్రామా బోర్ కొట్టినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన క్లోజర్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఫుల్ క్లోజర్ అయితే ఇవ్వలేదు కానీ బట్ ప్రెజెంట్ చేసిన విధానం వరకు మాత్రం నాకైతే యాక్సెప్టబుల్ అనిపించింది. ఆ మర్డర్ కేస్ చుట్టూరు నడిచే మిస్టరీ ఏదైతే ఉందో గట్టిగా ప్లాన్ చేసుకున్నారు భయ్య. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు నేను గెస్ చేస్తూనున్నా. లేదు భయ్య ఇంకా ఉంది అన్నట్టుగా వాళ్ళు రివీల్ చేస్తుండేవారు. వాటి యమ్మ అన్న ఫీల్ అయితే వచ్చేది. వాళ్ళు రాసుకున్న ప్రతి ట్విస్ట్ వర్కౌట్ అయింది భయ్య నాకైతే. కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్ అనిపించినప్పటికీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. మాక్సిమం మూమెంట్స్ అన్నీ కూడా. అండ్ క్లైమాక్స్‌లో వాళ్ళు ఇచ్చుకున్న క్లిఫ్ హ్యాంగర్ కూడా బానే వర్కౌట్ అవుద్ది. టెక్నికల్ యాస్పెక్ట్స్ ఉన్నాయి. పెర్ఫార్మన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెటప్ అంతా బాగా చేసుకున్నారు. మర్డర్ మిస్టరీ అంతటిని కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌తో చాలా బాగా నీట్‌గా సెట్ చేసుకుంటారు. అంతా నాకైతే వర్కౌట్ అయింది. నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసేయడం వల్ల కొంచెం నాకలా అనిపించింది. బట్ ఎక్కువ చూడడం వాళ్ళకి అంతలా ఏమి ఉండదు. ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఫ్యామిలీ డ్రామా మెయిన్ లీడ్ హీరోయిన్‌ది ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అది మిమ్మల్ని కొన్ని చోట్ల చాలా ఇరిటేట్ చేస్తది. నాకైతే చాలా ఇరిటేట్ చేసింది. ఎందుకంటే 4 ఆర్ 5థ్ ఎపిసోడ్ అనుకుంటా ఐ థింక్ సో. మంచిగా మెయిన్ కేస్ సాల్వింగ్‌తో ట్రావెల్ అవుతున్న టైంలో ఆ ఫ్యామిలీ డ్రామా వచ్చి బ్రేక్స్ ఏస్తదన్నమాట కనెక్ట్ అవ్వనివ్వకుండా. అక్కడ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కొన్ని పర్టిక్యులర్‌గా ఫెమిలియర్ ట్రూప్స్‌ని అయితే యాడ్ చేసుకున్నారు భయ్య. అంటే మన ఇండియన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి. ఆ ట్రూప్స్ అన్ని కూడా నాకైతే నచ్చలేదు. ఓన్లీ కేస్‌కి స్టిక్ అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. అవంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు. పర్లేదులెండి. మరి అనవసరమైన సోది అయితే ఎక్కువగా సాగ తీసుకోలేదు. బట్ ఓకే. నాకేమనిపించిందంటే సీజన్ 1 గదా! 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇంకొక ఎపిసోడ్ పెంచుకొని లేదా ఇంకొక 2, 3 ఎపిసోడ్స్ పెంచుకొని కేస్ మొత్తం సాల్వ్ చేసేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే చాలా అబ్రప్ట్‌గా ఎండ్ చేస్తారు. సరైన కంక్లూజన్ ఉండదనమాట. సీజన్ 2 వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీకు ఆ కంక్లూజన్ గాని, ఆ కేస్ సాల్వ్ అవ్వడం గాని తెలియాలంటే గనక. సో, అది నాకు కొంచెం మరీ అబ్రప్ట్‌గా అనిపించింది. అంత కన్వీనియంట్‌గా అనిపించలేదు నాకు. డిసప్పాయింట్ అయ్యాను. బట్ క్లిక్ హ్యాంగర్‌లాగా చూసుకోవడమే ఇంక అంతకు మించి ఏం చేయలేము. నాకైతే సీరీస్ నచ్చింది భయ్య. చూడండి గివ్ ఇట్ ఎ ట్రై. జియో హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఎపిసోడ్ అనుకుంటా ఒక డీప్ ఫేక్ ఏఐ వీడియో అయితే ఉంటుందన్నమాట. అక్కడ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ 2 తప్ప ఉన్నదంతా కూడా పర్లేదు చూడొచ్చు భయ్య. మీ వాళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కి ఫ్యాన్స్ అనుకుంటే గనక. ఓకే. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.